సంఖ్యాకాండం 1వ అధ్యాయం. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను రాయించును. ఇశ్రాయేలీయులలో సైన్యంగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రంలో షెదేయూరు కుమారుడైన ఎలీసూరు, సిమ్యోను గోత్రంలో సురీషదాయి కుమారుడైన షెలూమియేలు, యూదా గోత్రంలో అమీనాదాబు కుమారుడైన నయస్సోను, ఇస్సాకారు గోత్రంలో సూయారు కుమారుడైన నేతనీలు, జబులూను గోత్రంలో హేలోను కుమారుడైన ఎలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషామా, మనష్షే గోత్రంలో పెదాసూరు కుమారుడైన గమాలియేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోనీ కుమారుడైన అబీదాను, దాను గోత్రంలో అమీషదాయి కుమారుడైన అహియేజెరు, ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రంలో దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు, నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందిన వారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలీల కుటుంబములకు పెద్దలును. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వసమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పక యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశావళులలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరినీ సంఖ్యను తెలియచెప్పక రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మందైరి. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా సిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 79,300 మందైరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,670 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్య తెలియచెప్పగా యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇస్సాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పక ఇశ్శాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జబూలూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా
మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబమును బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,570 మంది అయిరి. అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెంలో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీల సమాజం మీద కోపం రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి.